స్థలం ఫంక్షన్ ఇంత అద్భుతంగా కనులు పండుగగా అంగరంగ వైభవం కాదు, రంగస్థలం రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే అగ్రతాంబూలం ఇవ్వాల్సింది దర్శకుడికి, సుకుమార్కి. ఇది ప్యూర్ విలేజ్ నేపథ్యం సినిమా, ఎక్కడ పొల్యూట్ కాని సినిమా. అందుకని ఈ సినిమా నేను చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమా గురించి ఇంకా అనర్గళంగా గంటలు మాట్లాడగలం, కానీ మీరు రేపు చూడబోతారు 30వ తారీఖున. కాబట్టి ఒకే ఒక్క మాట, ఇది మిమ్మల్ని అలరిస్తుంది. ఇది మీ చేత మీ ఆశీస్సులతోటి ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇందాక వక్తలందరూ మాట్లాడినట్లుగా ఇది నాకు ఖైదీ సినిమా ఎలాగో ఆ రకంగా ఇది రామ్ చరణ్కి తన స్టార్ స్టేటస్ని పెంచే సినిమా అవుతుంది, తన పెర్ఫార్మర్గా మరొక మెట్టుకు ఎదిగే సినిమా అవుతుంది అంటలో ఎలాంటి సందేహం లేదని వక్తలందరూ చెప్పారు. ఇది సత్యం. అలాంటి అవకాశం సుకుమార్ రామ్ చరణ్కి ఇవ్వడం అనేది ఒక ఆర్టిస్ట్గా ఈర్ష్యపడుతున్నాను, ఒక తండ్రిగా గర్వపడుతున్నాను. చాలా ధన్యవాదాలు సుకుమార్. దేవిశ్రీ ప్రసాద్ చాలా అద్భుతమైనటువంటి బాణీలు ఇచ్చాడు. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చినటువంటి బాణీలకి ధీటుగా ఆల్మోస్ట్ చాలా తక్కువ సార్లు ఇప్పుడు తొలి ప్రేమ సినిమా తర్వాత ఎప్పుడు నేను బయటికి రాలేదు షోస్కి, కానీ రంగస్థలం సినిమా ఎందుకు నాకు థియేటర్లో చూడాలనిపించింది. చాలా అద్భుతమైన సినిమా, చాలా గొప్ప సినిమా. రామ్ చరణ్ చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశారు. అలాగే నిర్మాత నవీన్ గారు గొప్ప సినిమా తీశారు. దర్శకులు సుకుమార్ గారు గొప్ప స్క్రీన్ ప్లే, గొప్ప కథ, వాస్తవికతకి చాలా దగ్గరైన కథ, చాలా అద్భుతమైన కథ. నిజంగా ఇది నా మనసుకు విపరీతంగా నచ్చిన సినిమా. ఇక్కడ మిగతా విషయాలు సినిమా గురించి నేను సక్సెస్ మీట్లో మాట్లాడదామని నిర్ణయించుకున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.